ప్రియమైన స్నేహితులారా, తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఈ దినం అందిస్తున్న వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టం చేసినప్పుడు ఎందుకు ఆశీర్వాదం ఏమవుతుందని మనం అనుకుంటామండి. ఎందుకని అంటే మనము క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మన చిత్తానికి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, మత్తయి సువార్తలో అదే వ్రాయబడుతుంది, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అనగా మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా తండ్రి అయిన దేవుడు ఏ నిబంధనలు ఆజ్ఞలు ఇచ్చారో అవి పాటిస్తూ మన వృత్తి వ్యాపారాలు మనం చేసినట్లయితే మన జీవితంలో ఆశీర్వాదము మెండుగా ఉంటుంది. అదే మాట మనకి ఇక్కడ చెప్పబడుతోందండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. తండ్రి మనల్ని ఆశీర్వదించట కొరకే యేసు ప్రభువుని భూమి మీదకి పంపించి మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ఆయన సహాయకుడుగా ఉండి మనల్ని నడిపించాలని కోరుకుంటున్నారండి. మరొక వారంలోకి వచ్చి ఉన్నాము. ఈ వారం అంతయు దేవుని యొక్క కాపుదల మనకు ఉండనట్లుగా ప్రార్థన చేద్దాము. సర్వశక్తివంతుడైన దేవ, జీవాధిపతి, మీ చిత్తములో మీ కృపలో మేము జీవించగలుగునట్లుగా మీ కృప మాకు దయచేయమని, ఈ వారమంతయు మమ్మల్ని కాచి కాపాడమని, మేము చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మాకు జయమును అనుగ్రహించమని, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని సెలవిచ్చిన ఆ జీవము కలిగిన మాట మా జీవితాల్లో ఫలవంతమగునుగా కానీ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.